అండి బాగున్నారా? నేను అబుదాబిలో వైజాగ్ అని ఈరోజు నేను డ్యూటీ అయిపోయిన తర్వాత ఈరోజు ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళాను అనమాట. డ్యూటీ అయిపోయింది. నాకు చాలా మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్స్టాగ్రామ్లోని తర్వాత యూట్యూబ్లో కూడా అన్న ఇక్కడ అబుదాబి వచ్చిన తర్వాత రూము ఎలా ఉంటాయి, ఎంత రేటుకి మనకి రూములు దొరుకుతాయి, అంత అంటే బ్యాచులర్గా ఉంటే మనకి ఎంత స్పెండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యామిలీగా ఉంటే మనం ఎంత అవుతుంది రూమ్కి అని చెప్పేసి అన్నారు. సో దానికోసం నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు ఫిజికల్గా వెళ్ళి అసలు రూమ్స్ ఎలా ఉంటాయి, ఒక రూమ్కి ఎంత పడుతుంది, అసలు పార్టీషన్ అంటే ఏంటి, లేకపోతే బెడ్ స్పేస్ అంటే ఏంటి, స్టూడియో అంటే ఏంటి, మొత్తం ఈ వీడియోలు మొత్తం లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇప్పుడు ఈ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో నా సబ్స్క్రైబర్తో పాటు ఎవరైతే ఇంకా కొత్తగా చూస్తున్నారో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ కొట్టి కామెంట్ చేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో గైస్ ఇప్పుడు ఏంటంటే నేను కంపెనీ కార్ వెళ్ళిపోతున్నాను అనమాట. రూమ్ మా ఫ్రెండ్ రూమ్కి వెళ్తాను. మాది వేరే దగ్గర ఉంటుంది నాకు అల్లారు కాబట్టి మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. ఇదిగో రాజేందర్ కాసా హిమాచల్ ప్రదేశ్ మంచి కూలింగ్ ఏరియా. ఓకే, తర్వాత ఇక్రామ్ బాయ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక్రామ్ బాయ్ ఓకే. ఈ పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు ముంబై, ఇదిగో పడుకున్నాడు. ఇదిగో చూడండి కనిపించాడే. సో మా కొలీగ్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా తెలుగు ఇక్కడ ఏంటంటే మా డిపార్ట్మెంట్లో అందరూ కూడా సపరేట్ లాంగ్వేజ్ హిందీ వాళ్ళు అందరూ ఉంటారు. బట్ నేను ఒక్కడే తెలుగు ఉంటాను అనమాట. నేను ఏదో కొంచెం వచ్చిన హిందీలో ఏదో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు కూడా అర్థమైపోతాయి. సో గైస్ అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం వీడియో చూపిస్తాను. లాస్ట్ సిప్ చేసి ఉంటుంది. ఓకే ఏంటంటే కంపెనీ నుంచి సిటీకి వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది. కంపెనీ నుంచి మేమున్న అకామిడేషన్ కంటే 30 మినిట్స్ పడుతుంది. సో నేను ఇప్పుడు సిటీకి వెళ్తున్నాను అనమాట. సో 1 అవర్ పడుతుంది అనమాట. ఈ ట్రావెలింగ్ టైంలో మీకు అబుదాబి సిటీకి వెళ్ళినప్పుడు రోడ్ వే ఎలా ఉంటుంది, తర్వాత బయట ఎలా ఉంటుందో చూపిస్తాను. అది కూడా చూడండి. ఇది కూడా ఒక రకమైన ఎంజాయ్మెంటే మీకు అందరికీ. అక్కడికి వెళ్ళి లోపు ఇది ఒక చిన్న వీడియో పెడుతున్నాను చూడండి. చూసారు కదా ఇసుక కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం. ఈ 140 స్పీడ్లో వెళ్తే మేము ఉన్న ఏరియా నుంచి చెప్పి 1 అవర్ రీచ్ అవుతాం అనమాట. కార్కి చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. కార్కి ఎంత స్పీడ్ వెళ్ళాలి, తర్వాత బస్కి ఎంత స్పీడ్ వెళ్ళాలి, ట్రక్స్కి ఎంత స్పీడ్ వెళ్ళాలి, బైక్స్కి ఎంత ఫుల్ వీడియో పెట్టాను. సో నెక్స్ట్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో మొత్తం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అన్ని విధాలుగా అర్థమవుతుంది. ఓకే ఎలా ఉందో రోడ్ చాలా క్లీన్గా ఉంది కదా. హైవేలు క్లీన్గానే ఉంటాయంటే, బట్ చూస్తే మీకు ఇక్కడ 4 వే చూసారా, 4 వేలో తర్వాత అబుదాబి దగ్గరికి వచ్చేవాళ్ళు మనకి ఎలాగెళ్ళాలో అన్నీ కూడా బాగా చూపిస్తున్నారు. సో కింద ఫ్లైఓవర్ మీకు చూసారా, రైట్ సైడ్ అన్ని ట్రక్స్ అన్ని కూడా రైట్ సైడ్ వెళ్తాయి. అసలు ఈ 1, 2, 3 ఈ మూడిట్లో మాత్రం కార్లు బైక్స్ మ్యాక్సిమం, లాస్ట్ దాంట్లో మాత్రమే మనకి లారీలు ట్రక్స్ వెళ్తాయి అనమాట. సో 4th వేలో లాస్ట్ వీడియో ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, చూడండి. మొత్తం సిటీకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం మొత్తం మీద. సో కొంచెం ఫాగ్ ఉంది ఈరోజు. వాతావరణం కొంచెం ఎలా ఉందంటే హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా కనిపిస్తలేదు క్లియర్గా సిటీ. చూసారుగా బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదా మీకు, అవే సిటీ ఎంటర్ అవుతున్నాం. ఓకే సో గైస్ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ భలే ఉంది అసలు, మంచి వ్యూ కదా. ఓకే గైస్ ఇది అబుదాబి సిటీగా వచ్చాం. మా కంపెనీ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంటుందండి అబుదాబి. సో ఇక్కడ ADGM అని చెప్పాను కదా, అబుదాబి గ్లోబల్ మార్కెట్ అని. సో ఇక్కడే ఉంటుంది అనమాట మా మెయిన్ కంపెనీ. ఏదన్నా మేము జాయిన్ అయినప్పుడు మమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత జాయినింగ్ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, తర్వాత ఇక్కడ నుంచి మేము సైట్కి వెళ్తాం అనమాట. సో చూడండి ఎంత బాగుంది అసలు. మీకు కార్లో తీస్తే ఎంత నీట్గా ఉంటాయి, బట్ బయట నుంచి తీస్తే ఇంకెంత నీట్గా ఉంటే అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి బయట నుంచి తీయడానికి అవ్వదన్నమాట, ఎందుకంటే మనం అంద వేలో ఉన్నాం కాబట్టి. సో చూడండి సిటీకి ఎంటర్ అయిపోయి మనం సిటీకి వస్తాం. సో ఇప్పుడు వెళ్తున్నాం, ఫ్రంట్ రూమ్కి వెళ్తున్నాను. మ్యాక్సిమం మనకి ఏంటంటే ఇక్కడ మినిమం స్టార్టింగ్ వచ్చేసండి మన బెడ్ స్పేస్ వచ్చేసి 750 స్టార్ట్ అవుతాయండి. పార్టిషన్ అయినా సరే, అంటే మనకి దేనిలోనే సరే కామన్గా ఫుడ్ వండుకోవడానికి కిచెను, తర్వాత వాష్రూము ఇవి మనకి మెయిన్ కదా. సో అక్కడికి వెళ్ళి మనకి అవి ఎలా ఉంటుందని మెయిన్ మనం చూపిస్తాను మీకు, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఓకేనా. ఈ గల్ఫ్ కంట్రీలో మనం ఎక్కడికి జాబ్కి వచ్చినా సరే అంటే డబ్బులు ఇవ్వటం ముఖ్యం కాదండి. మనకి మెయిన్ ఏంటంటే రిలాక్స్ అవ్వడానికి సరైన రూమ్ ఉండాలి. ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చి సింగిల్గా బ్యాచులర్గా ఉన్న వాళ్ళకి దాని మీనింగ్ అర్థమవుతుంది. ఎందుకంటే రూమ్కి వచ్చాక ఒక సరైన రూమ్ లేకపోతే, ఫెసిలిటీ లేకపోతే నరకం కనిపిస్తాము. సో అందుకనే వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో పెడుతున్నానండి. సో చూసారు కదా, ఇదంతా కూడా ఇది
మనకి రెంట్కి ఇచ్చే ఏరియాస్ అన్ని ఇక్కడే ఉంటాయండి. ఇది మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా మస్జిద్ దగ్గర ఉంటుంది. అబుదాబి సిటీ ఎంట్రన్స్ లో ఫస్ట్ మస్జిద్ అని ఉంటుంది. టూరిస్ట్ క్లబ్ అంటారు అనమాట. అల్ తహియా ఏరియా అనమాట. అబుదాబి ఎంట్రన్స్ లో ఉంటుంది. పక్కనే మసీద్, అటుపక్క మనకి మసీద్ ఉంటుంది అనమాట. మసీద్ పక్కనే ఉంటాయి ఈ బిల్డింగ్స్ అన్ని. ఓకే, చూసారు కదా ఇక్కడ అన్ని ఇంకా రెంటెడ్ అనమాట. ఇందులో బెడ్ స్పేస్, తర్వాత పోర్షన్, అదే పార్టీషియన్, తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడియో అంటే ఫ్యామిలీకి అనమాట. పెద్దది కొంచెం, అది 3 bedrooms ఉంటాయి అనమాట స్టూడియో. సో ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలా చూడండి, వాళ్ళు బట్టలు ఆరేసి చూసారా? అలా బట్టలు ఆరేయకూడదండి బయట. చాలా ఫైన్. చూసారంటే మాత్రం అలా మీరు మాత్రం తప్పు చేయకండి. ఇక్కడ వస్తే మాత్రం బయట బట్టలు ఆరేయకండి. ఈ మధ్య రీసెంట్ గా ఈ మధ్య ఇక్కడ మనకి మొత్తం చూడండి, మొత్తం వచ్చేసి 12 floors. ఇది వచ్చేసి 13th floor అనమాట. ఓకే, చూసారు కదా, నెట్ కోసం పెట్టారు ఇక్కడ. సో మా ఫ్రెండ్ రూమ్కి వెళ్దాం. ఫ్రెండ్ రూమ్ చూద్దామండి. మా ఫ్రెండ్ వెళ్తున్నాడు. చూసారు కదా, రూమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. ఇది ఒక రూము, ఇదొక రూము, ఇదొక రూము, ఇలా ఒక రూమ్ ఉంటుంది అనమాట. మనం షూ ఇప్పేద్దాం. ముందు షూ ఇప్పేసి వెళ్ళే ముందు అలా షూ ఇప్పేసి వెళ్దాం. చలో 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 లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్దాం, చూద్దాం. వచ్చేసాను ఫ్రంట్ రూమ్కి. చూసారా, ఇది పార్టీషన్ అనే పార్టీషన్ అంటే ఇలా ఉంటుంది అంటండి. సందీప్ కిतना है रेंट? 1200 అంటే 1100 AED. మన ఇండియా కరెన్సీలో పోల్చుకుంటే 23 రూపాయల 82 పైసలు ఎంత ఉంది ఇప్పుడు. దాన్ని కన్వర్ట్ చేసుకోండి. మనోడి ఎన్ని. ఇలా ఒక కబోర్డ్ ఇస్తారు, బెడ్ ఉంటుంది ఇక్కడ. బెడ్ తర్వాత బట్టలు ఆరేసుకోవడానికి నేను చెప్పాను కదా, బయట బట్టలు ఆరేయకూడదు. ఇలాగ మనం కొనుక్కొని బట్టలు వేసుకోవాలి. ఇంత చిన్నదనమాట. ఇంత చిన్న గదిలోనే మనం ఉండాలి. వెంటిలేషను, ఏసీ కసే చూడండి. ఇక్కడ ఏసీ కూడా ఇచ్చారు. డక్ట్, ఇది ఎగ్జాస్ట్. ఇదేంటి, దీంట్లో మనకి కూలింగ్ వస్తుంది అనమాట. చూసారా, అర్థమైందా ఇప్పుడు ఎలా ఉందో? చూడండి, ఇప్పుడు మనకి ఇది యాక్చువల్లీ ఇది విండోస్ అనమాట. అంటే ఇలా విండోస్ ఉంటాయి. ఈ విండోస్కి ఇవ్వడానికి కూడా తీసుకోవడానికి, ఇలా విండోస్ ఉండాలంటే దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందండి. 100 dirhams లేదా 200 dirhams ఎక్స్ట్రా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ బెడ్, తర్వాత ఈ కబోర్డు అన్నీ కూడా వాడే ప్రొవైడ్ చేస్తాడు. స్టాండ్ బి ఓపీ అవుతాయినా, స్టాండ్ అమలు తీసుకోవాలి. కొన్ని రూమ్స్లో వాటర్ ప్రొవైడ్ చేస్తారు, కొన్ని రూమ్స్ మన రూమ్లో వాటర్ ప్రొవైడ్ చేయలేదంట. నెక్స్ట్ వాడు ఏంటంటే ఇలా కట్ని ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, ఇలా మంచం ఇస్తాడు. మంచం కూడా చూడండి బాగా పర్లేదు. నేను ఉంటాను 5.8 ఉంటాను. 5.8 feet నాకు సరిపోయింది. చూడండి బాగుంది, సరిపోయింది కదా, సరిపోయింది, నాకు సరిపోయింది. మంచం కూడా బాగుందండి, ఊగుతుంది. అది దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా అసలు పార్టీషన్ అంటే ఎలా ఉంటుందో. సో అప్పుడు వచ్చినప్పుడు దీనికి దగ్గర 1200 AED అవుతుంది. సో 1200 AED ఇంటూ 23.8 మనం కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుందో నేను కింద డిస్క్రిప్షన్ పెడతాను చూడండి. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ విండోస్ తీసుకోండి బాగానే ఉంటుంది, కానీ డిసడ్వాంటేజ్ అంటే ఎండాకాలంలో మీకు చూడండి ఫోకస్ వచ్చేస్తుంది. ఫోకస్ వచ్చేసి మనకి అక్కడ ఏసీ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, రూమ్ హీట్ ఎక్కిపోతుంది అనమాట. చిన్న రూమ్ కదా, హీట్ ఎక్కిపోతుంది. సో అందుకని మాక్సిమం కొంతమందికి వ్యూస్ చూడాలన్న ఉద్దేశంలో ఉన్న వాళ్ళు తీసుకోండి. అదర్వైజ్ లేని వాళ్ళు అది చేస్తే 200 dirhams మిగిలితే క్లోజ్ ఉన్నది తీసుకోండి. కావాలంటే బయటకు వెళ్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా చెప్పండి. ఇది వాష్రూమ్ అనమాట. అందరికి పార్టీషన్లో ఇది వాష్రూమ్ అనమాట. లోపల స్నానం చేస్తున్నాడు, మనం తీయకూడదు. ఓకే, తర్వాత ఇది కూడా ఇది లేడీస్ అనమాట. సపరేట్ లేడీస్ కూడా సపరేట్గా ఉంటుంది. తీసుకా పార్టీషన్ బి అంట. ఇందులో కూడా మంచి బాగా పికప్ చేస్తున్నారండి. ఇలా చూడండి, మంచిగా రాసుకున్నారు. ఇరుగ్గా ఉంటుంది. ఒకసారి మనం ఎలా ఉంటుందంటే, విశాలమైన ప్రదేశం నుంచి వచ్చేసి ఒక పెద్ద గృహలోకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఈ ఇల్లు కొత్తండి, కొంచెం తప్పదు మరి. ఇప్పుడు మన కిచెన్ కొంచెం వద్దండి. కిచెన్ ఇలా కిచెన్ ఎలా ఉంటుంది. ఇది అందరికి కూడా కామన్ అనమాట. ये फ्लोर का जैसे रहता है ना, एक आदमी को मतलब जितना आदमी को फ्लोर में रहते हैं सब लोग इधर खाना बनाते हैं. ఫ్లోర్ का जैसे ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ కామన్ కిచెన్ అనమాట. టైంని బట్టి వండుకోవడం. వాషింగ్ మిషన్ आप लोग लेते हैं ना, दूसरा వాషింగ్ మిషన్ ఇది కామన్. వాషింగ్ మిషన్ కామన్. తర్వాత చూడండి, పెద్ద ఫ్రిడ్జ్ ఉందండి. పెద్ద ఫ్రిడ్జ్ ఉంది చూడండి. ఫ్రిడ్జ్ చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. సామాన్లు పెట్టుకోవచ్చు.
ఎక్కడ నుంచి చూద్దామండి మీకు అర్థం సరే. ఇది కిచెన్, గ్యాస్, ఓకే అర్థమైంది కదా. సో ఇలా ఉంటుంది అనమాట అండి పార్టీషన్ అంటే. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ కిచెన్ అనమాట అండి. అంటే పక్క పక్కన ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఇంకో ఫ్రెండ్ రూము, ఆ రూమ్కి వచ్చాను ఇప్పుడు. ఆ రూమ్లో కిచెన్ అనమాట చూడండి, సేమ్ ఒకలా ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్. ఇది కొంచెం నాకు పెద్ద అనిపిస్తుంది కిచెన్. తర్వాత ఫ్రిడ్జ్ కూడా సేమ్ ఫ్రిడ్జే, ఏదో మీడియా అంట, 10 years వారంటీ, కామన్గా తెలిసిందే కదా మనకి. ఇక్కడ చూసారు ప్రతి దగ్గర కూడా మనకి సేఫ్టీ రీజన్కి ఖచ్చితంగా ఇలాంటి మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెడతారు. ఇక్కడ మనకి ఇలాగే సేఫ్టీ కోసం ఏదన్నా ఫైర్ అయితే వెంటనే అలారం వెళ్ళిపోతుంది. లోకల్ ఫైర్ సివిల్ డిఫెన్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే వచ్చి చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు అనమాట. చూసారు కిచెన్ చూసారు కదా, అక్కడ కిచెన్ ఇక్కడ కిచెన్ మీకు ఏం తేడా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది వాష్రూమ్ అనమాట, ఇది వాష్రూము వేద్దాం ఎందుకంటే అవును వచ్చి అనుకోండి. ఇది చూడండి వాష్రూమ్ కూడా బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ ఇది కామన్ అనమాట, స్నానం చేయడానికి బాగా తప్పు. వెంటిలేషన్ ఇక్కడ ఇది చూడండి వాష్రూమ్ ఎలా ఉందో. కొంచెం డార్క్గా ఉంది, లొకేషన్ పైన కదా, మా ఊరిది ఫ్లోర్ పెద్ద కాబట్టి సో అనమాట. ఓకే ఇలా ఉంటాయండి ఇంకా మనకి ఇక్కడ. సో ఎలా ఉంది వాష్రూమ్, ఎలా ఉంది, కొంచెం నీట్గానే ఉంది, పర్లేదు కదా. ఓకే ఇది మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ ఉంది రాజేంద్ర అని చెప్పేసి, ఆ సరే అనమాట. సో అలా ఇక్కడ మొత్తం జనాలు. చలో మా ఊరి రూమ్లోకి వెళ్దాం పని కూడా. చూసారు షాప్ మొత్తం ఈ చెప్పులు చూడండి నేను ఉన్నాయో, అంటే దీంట్లో ఎంతమంది ఉంటారో మీకు అర్థం అవుతుంది. అయ్యవయ్యా మీద तुम्हारा रूम को वाह बड़ा बेडरूम है, अच्छा है, వెరీ గుడ్ బెడా బెడ్రూమ్ అనోడిది ఇదనమాట. ఈ బెడ్రూమ్ ఎలా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉంది, చూసారా చూడండి ఎంత పెద్దగా ఉందో. అదైతే మా ఫ్రెండ్ రూమ్లో అయితే ఇక్కడికి ఉంది, ఇది కొంచెం పెద్ద ఉంది. సో దీనికి ఏంటంటే కపుల్ పార్టీషన్ అంటారు అన్నమాట దీన్ని, అంటే భార్యాభర్తలు ఉండడానికి. అంటే ఇంత చిన్న దాంట్లో ఉంటారని అంటే ఉండక తప్పదు, ఉండాలి. ఇంకా దుబాయ్ వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించాలంటే ఉండదు. ఇది బయట చూడండి, బా సూపర్ చూసారా. ఈ విండో బాగుంది, అక్కడ మా ఊరి ఇంట్లో ఈ విండో బాగుంది, ఎందుకంటే చిన్నదే, పెద్దగా ఫోకస్ కూడా రాదు, చూసుకోవడానికి బాగుంది, సింపుల్గా ఉంది. ఏమంటారు? క్లోజ్ హద్దు వేడి వచ్చేస్తుంది బాగా. ఓకే మీకు ఈ రూమ్ నచ్చిందా? ఎలా ఉంది చెప్పండి. మా ఫ్రెండ్ చిన్న రూము, అది నార్మల్. ఇది పార్టీషన్ వచ్చేసి ఇది మన కపుల్స్ కాబట్టి కొంచెం పెద్దగా ఉందన్నమాట. ఓకే సో కపుల్స్ రూమ్కి తర్వాత మన ఎవరికైతే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఉండే రూమ్ ఇలా చూడండి. ఇది కబోర్డ్ ఇది ఓపెన్ గారు, కబోర్డ్ ఓపెన్ చేద్దాం. చూడండి, జై దుర్గామాతకి జై. కబోర్డు దుర్గంధాన్ని పెట్టుకున్నాడు మన రోడ్డు లోపల. తర్వాత చూడండి సెంట్లు, ఈ సెంటు కొడతాను ఇప్పుడు మొత్తం. సెంట్ కూడా ఇది మొత్తం సెంట్లు కొట్టేద్దాం అండి. ఓకే ఈ విధంగా సెంట్లన్నీ కొట్టేద్దాం, మిక్సప్ కొట్టేద్దాం. ఓకే కొట్టేను, ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఏబీ సెంట్ అయినా ఆయిల్ అయినా ఏ షీట్ మొత్తం కొట్టేద్దాం. చమటకం వచ్చేద్దాం, చాలా దూరం వచ్చింది, డ్యూటీకి వచ్చాం కదా. ఓకే ఇది ఆయిల్. సో ఇలా ఉంటుంది. ఈ పక్కన చూద్దాం, బట్టలు పెట్టుకున్నాడు మనోడు, పెద్ద బ్యాగ్ ట్రాలీ పెద్ద పెట్టుకున్నాడు. ఈ కిందన మార్చుకుని బట్టలు లేకపోతే ఏమన్నా పెట్టుకోవచ్చు. సో ఇదండి ఇలా ఉంటుంది ఒక రూమ్ అంటే మనకి. ఇలా ఒక కబోర్డు, ఇలా బట్టలు బయట, ఇక్కడ మాత్రం బట్టలు బయట అయితే ఆరేయకండి, లోపల ఆరేయాలి. బహార్ బట్టలు కానీ పెట్టారనుకోండి ఏమవుద్దంటే ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ చాలా ఎక్కువ ఉంటుంది మరి ఫైన్ బి. తర్వాత దీనికి మనోడికి కూడా సపరేట్గా వాష్రూమ్ ఉంటుంది బయట, ఇది కామన్ అనమాట. సో ఎలా ఉంది, మీకు నచ్చింది కదా వీడియో? సో మీకు ప్లస్ చూపించాను కదా, ఇలాంటి పార్టీషన్ అంటే ఇదండి. పార్టీషన్ అన్నా లేకపోతే బెడ్ స్పేస్ అన్నా ఇలాగ ఉంటుందండి. ఇది కపుల్ రూమ్ అంటే చిన్నది. మనం తర్వాత నేను ఇంకో వీడియోలో ఖచ్చితంగా మీకోసం నేను స్టూడియో ఎలా ఉంటుందో చూపిస్తాను. స్టూడియో అంటే కపుల్ అంటే ఎంతమంది, ఫ్యామిలీ మొత్తం, 2 పిల్లలు, వాళ్ళ వైఫ్, హస్బెండ్, అమ్మా నాన్న వచ్చారనుకోండి, వాళ్ళకి పెద్దలు కావాలి, దాని స్టూడియో అంటారు అనమాట. ఆ స్టూడియో కోసం నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఆ స్టూడియోలో ఎలాగంటే 3 bedrooms ఉంటాయి. సో దానికి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి, కిచెన్ సపరేట్గా ఉంటుంది, హాల్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మన సపోజ్ మన ఇంట్లో ఉంటుంది అనమాట. దానికైతే రెంట్ ఎంత ఉందంటే 3000 అబోవ్ ఉంటుంది, 2500 3500 అబోవ్ ఉంటుంది. ఇదైతే ఏ 1200 ఏ రూమ్ 1200 మనోడు 1200, మా ఫ్రెండ్ది కూడా 1100. కానీ చూసారా 100 డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే కొంచెం పెద్ద మనోడిది. ఇదొకటి ఏంటంటే మీకు చెప్పాను, ఇందాక చెప్పాను
ఈ విండోస్ ఉంది కదా, విండోస్ మెయిన్ అనమాట. ఈ విండోస్ కోసం ఎక్స్ట్రా పడుతుంది. ఇక చూడండి ఇక్కడ ఏసీ, మనకి ఇది ఏసీ ఇన్లెట్ అనమాట. आपका रूम पे एग्जैक्ट नहीं है, एग्जॉस्ट नहीं ఓన్లీ ఇదే ఉంది. దీంట్లో లాకుండా దీన్ని పంపించేదండి పైకి. ఓకే, అది హ్యాంగర్స్ ఇలా ఉంటాయి చూడండి. అంటే ఇంక ఈ ఎలా ఉంటుందంటే ఈ రూమ్స్ మనకి కొంచెం చాలా కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుందండి. కొంచెం ఇంట్లో మనం సెట్ అవ్వడానికి కొంచెం మైండ్ సెట్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో కొంచెం టైం తీసుకుంటే ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. ఓకే, ఓకేనా. ఈ లెంత్ చూడండి, ఇది చూసారా సౌండ్ వస్తుంది మీకు. అటు సైడ్ ఉంటారనమాట. ఇది ప్లైవుడ్ పెట్టి ఏం చేస్తారంటే దీన్ని పార్టిషన్ చేస్తారు. దానికోసం పార్టిషన్ అంటారు. చూడండి ఉందా, చూసారా. ఓకే, ఇప్పుడు పార్టిషన్ అంటున్నాను కదా. పార్టిషన్ అంటే ఏమనుకున్నారండి, అంటే ఇలా చిన్న రూమ్ అనుకుంటున్నారా? అది కాదండి, ఒక పెద్ద రూమ్ని ఒక 4 గదుల కింద చేయడమే పార్టిషన్ అంటారు అనమాట. అంటే ఎలా చేస్తారనుకున్నారు, ఇప్పుడు ఇది దగ్గర పెద్ద రూమ్, ఇది దీన్ని ప్లైవుడ్ పెట్టి ఒక చిన్న రూమ్ కింద చేశారనమాట. చూడండి సౌండ్ వస్తుంది, చూపిస్తుంది. ఇది సార్ గోడ కాదు, ఇది ప్లైవుడ్, చెక్కతో ఇలా మొత్తం రెడీ చేస్తారనమాట. రెడీ చేసి దాన్ని చిన్న పార్టిషన్ చేస్తారు, అందుకే పార్టిషన్ అంటారు. బెడ్ స్పేస్ కూడా అంతే ఇలా ఉంటుంది. బట్ దాని బెడ్ స్పేస్లో ఎలా ఉంటుంది అంటే చిన్నవి ఉంటాయి అనమాట. ఓకే, దానివల్ల అంటారు అనమాట బెడ్ పార్టిషన్ ఎందుకంటారు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు పార్టిషన్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఫైనల్ గా మీకు మొత్తం చూపించానండి అసలు పార్టిషన్ అంటే ఎలా ఉంటుంది, తర్వాత బెడ్ స్పేస్ అంటే ఎలా ఉంటుంది అంతా వివరించాను. బెడ్ స్పేస్ ఎందుకంటారు, పార్టిషన్ ఎందుకు వచ్చిన పేరు కూడా మీకు ఎంత వివరించాను. అమౌంట్ ఎంత అవుతుందో కూడా చెప్పాను. అసలు కిచెన్ ఎలా ఉంటుంది, తర్వాత మనకి బాత్రూమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపించాను మీకు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా మోటివేషన్ చేయడం కోసం మీరు మంచిగా కామెంట్స్ చేయాలండి, లైక్స్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా బాగా మోటివేట్ అయ్యి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటాను అనుకుంటున్నాను, భావిస్తున్నా. జై హింద్.